హలో, నమస్తే. నేను మీ వెంకటేష్, మీ మగ్గం ప్రియుణ్ణి. చూశారు కదా, ఒకసారి వినండి ఆ సౌండ్. అలా మగ్గం సౌండ్ మార్నింగ్ నుంచే వినడం, అంటే 5 నుంచే మగ్గం నేసి అదే నిద్రలేసి నేస్తారు. ఆ మగ్గం సౌండ్తోనే మేము చిన్నప్పటి నుంచి బతికాం. అది ఎలా అంటే వాళ్ళు 5 నుంచి స్టార్ట్ చేసి ఒక 10 వరకు తినేసి అట్లా విరామం తీసుకుంటారు. మళ్ళీ కొంచెం అలా అన్నం తినిన తర్వాత మళ్ళీ స్టార్ట్ చేస్తారు. అలా అలా సాయంత్రం 10, 11 నైట్ అట్లా అయిపోతుంది నేసాలకి. ఆ టైంకి బాగా కష్టపడతారు. చూద్దాం ఎట్లా వేస్తారు. చూశారుగా, అతను నా తమ్ముడు. అతని కళ్ళు ఎలా పనిచేస్తున్నాయో, చేతులు ఎలా పనిచేస్తున్నాయో, అతని దృష్టి ఎలా ఉందో, అతని కాళ్ళు ఎలా ఉన్నాయో, అతని మనసు ఎలా ఉందో అన్నీ దృష్టిలో పెట్టుకొని పని చేస్తేనే ఆ ఒక్క చీర క్వాలిటీ కానీ ఆ డిజైన్ కానీ మనకు వస్తుంది. అలా వాళ్ళు పాటలు ఎందుకు పెట్టుకుని వింటున్నారంటే, వాళ్ళకి కొంచెం లేజీ కాకుండా కొంచెం ఎనర్జెటిక్గా, కొంచెం ఇంకా ఉత్సాహంగా పనిచేయడానికి ఆ పాటలు పెట్టుకొని ఇంకొంచెం త్వరగా చీర నేయడానికి ప్రయత్నిస్తారు. ధన్యవాదాలు. ఇంతటితో. హలో, నమస్తే. నేను మీ వెంకటేష్, మీ మగ్గం ప్రియుణ్ణి. చూశారు కదా, ఒకసారి వినండి ఆ సౌండ్. అలా మగ్గం సౌండ్ మార్నింగ్ నుంచే వినడం, అంటే 5 నుంచే మగ్గం నేసి అదే నిద్రలేసి నేస్తారు. ఆ మగ్గం సౌండ్తోనే మేము చిన్నప్పటి నుంచి బతికాం. అది ఎలా అంటే వాళ్ళు 5 నుంచి స్టార్ట్ చేసి ఒక 10 వరకు తినేసి అట్లా విరామం తీసుకుంటారు. మళ్ళీ కొంచెం అలా అన్నం తినిన తర్వాత మళ్ళీ స్టార్ట్ చేస్తారు. అలా అలా సాయంత్రం 10, 11 నైట్ అట్లా అయిపోతుంది నేసాలకి. ఆ టైంకి బాగా కష్టపడతారు. చూద్దాం ఎట్లా వేస్తారు. చూశారుగా, అతను నా తమ్ముడు. అతని కళ్ళు ఎలా పనిచేస్తున్నాయో, చేతులు ఎలా పనిచేస్తున్నాయో, అతని దృష్టి ఎలా ఉందో, అతని కాళ్ళు ఎలా ఉన్నాయో, అతని